నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది బీచ్ రోడ్లో ఉన్న 3 BHK ఫ్లాట్ అండి. లిఫ్ట్ దిగ్గానే మనకి రైట్ సైడ్ వచ్చిందండి. ఎక్కువ స్పేస్ వచ్చింది. ఇదంతా కూడా మనమే యూజ్ చేసుకోవచ్చు. అంటే ప్రైవసీ ఎక్కువ వచ్చింది. అప్రాక్స్గా మనకి 10 to 12 years ఉంటుందంతే ఏజ్. ఇదంతా హాల్ అండి. వెరీ బిగ్ సైజులో అయితే హాల్ కనిపిస్తుంది. వెడల్పు అయితే చాలా ఎక్కువ కనిపిస్తుంది. పొడవు ఎక్కువ కనిపిస్తుంది. స్ట్రేట్గా అయితే టీవీ యూనిట్ ఏర్పాటు చేశారు. లెఫ్ట్ సైడ్ అయితే వెంటిలేషన్ వచ్చింది. ఫ్లోరింగ్ అంతా మనకి ప్యూర్ మార్బల్స్ అండి. కంప్లీట్గా వుడ్ వర్క్ ఉంది. సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. లక్కీగా మనకి రోడ్ బాల్కనీ అండ్ సీ వ్యూ వచ్చింది బాల్కనీ నుంచి. కాస్త ముందుకెళ్ళి రైట్ తీసుకుంటే మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే వెరీ బిగ్ సైజ్ అని చెప్పచ్చు. లెఫ్ట్ సైడ్ వెంటిలేషన్ కనిపిస్తుంది. ఒక వాల్ అంతా కూడా వుడ్ వర్క్ అయితే కనిపిస్తుంది. కబోర్డ్ వర్క్ అయితే మనం మార్చవలసిన అవసరం లేదు. 100% అయితే పర్ఫెక్ట్గా ఉంది. అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి. అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ కూడా మనకి వెరీ బిగ్ సైజ్ అని చెప్పచ్చు. అక్కడ నుంచి మనం బయటకు వచ్చేస్తే దీని ఆపోజిట్లో మనకి సెకండ్ బెడ్రూమ్ కనిపిస్తుందండి విత్ అటాచ్డ్తో. ఫ్లోరింగ్ అంతా కూడా సేమ్ మనకి మార్బల్స్. రైట్ సైడ్ వాల్ అంతా కూడా మనకి వుడ్ వర్క్ అయితే కనిపిస్తుంది. వెంటిలేషన్ చక్కగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ కూడా వెరీ బిగ్ సైజులో అయితే కనిపిస్తుందండి. మంచి వెంటిలేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడి నుంచి బయటకు వచ్చేస్తే మనం ఈ స్పేస్ అంతా కూడా డైనింగ్ పర్పస్ కోసం సెపరేట్ చేసిన స్పేసు. ఇక్కడ కూడా వెంటిలేషన్ చక్కగా ప్రొవైడ్ చేస్తారు. ఈ స్పేస్ కూడా మనకి అప్రాక్స్గా అయితే హాల్ లాగా ఉంది. వెరీ బిగ్ సైజులో అయితే స్పేస్ ఇచ్చారు. కాస్త ముందుకెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో కామన్ టాయిలెట్ అయితే వచ్చిందండి. కంప్లీట్గా అయితే 3 బాత్రూమ్స్ వచ్చాయి. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. కొన్ని ఫ్లాట్లు అయితే మనకి 2 బాత్రూమ్స్ వస్తాయి. ఒకటి కామను, ఒకటి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్. 3 BHK కూడా అలాగే ఇస్తున్నారు. కానీ ఇక్కడ మనకి 3 కనిపిస్తున్నాయి. దీని ఆపోజిట్లో మనకి ఒక హ్యాండ్ వాష్ ఒకటి ప్రొవైడ్ చేశారు. లెఫ్ట్ సైడ్లో మనకి కిచెన్ వచ్చింది. ఇది మనకి 3వ బెడ్రూము. ఇదైతే కిచెన్ వస్తుంది. కిచెన్ స్పేస్ అయితే వెరీ లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. ఎల్ షేప్లో అయితే స్టవ్ బాల్ అయితే కనిపిస్తుంది. కంప్లీట్ అయితే వుడ్ వర్క్ కనిపిస్తుంది. గ్లాస్ ఫినిషింగ్తో అయితే కొన్ని సెల్ఫ్లు కనిపిస్తున్నాయి. పైన కూడా మనకి చక్కగా అయితే వుడ్ వర్క్ అయితే కనిపిస్తుందండి. బాల్కనీ నుంచి అయితే బీచ్ అయితే కనిపిస్తుందండి. బీచ్ రోడ్డు కూడా అప్రాక్స్గా ఇది 5-6 బిల్డింగ్ అంత దగ్గర ఉంటుంది. ఇది కిచెన్కి ఆనుకున్న యూటిలిటీ స్పేసు. ఇప్పటివరకు చూసిన బాల్కనీ అన్నిటికన్నా ఇది టాప్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే వెడల్పు అప్రాక్స్గా మనకి 10 అడుగులు వెడల్పు కనిపిస్తుంది. పొడవు అయితే చాలా కనిపిస్తుంది. కంప్లీట్గా అయితే గ్లాస్ ఫినిషింగ్ అంతా కూడా బాల్కనీకి అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. టోటల్గా ఓపెన్ ఉంచారండి. కొంతమంది అయితే సగం గోడ కట్టేసి సగం ఉంచుతారు బాల్కనీ. ఇది మన బాల్కనీ దగ్గర నుంచి చూస్తే డైరెక్ట్గా మనకి ఒక 5-6 బిల్డింగుల తర్వాత బీచ్ కనిపిస్తుంది. బీచ్ నుంచి అయితే నేరుగా మనకి రోడ్డు ఉందండి. రోడ్డు మీద ఉన్న అపార్ట్మెంట్ ఇది. ఇది సెకండ్ ఫ్లోర్ కాబట్టి అదొక ప్లస్ పాయింట్ అండి. కిచెన్ నుంచి మనం బయటకు వచ్చేసిన తర్వాత ఇది మనకి గెస్ట్ బెడ్రూమ్ వస్తుంది. ఈ బెడ్రూమ్ సైజ్ కూడా వెరీ లార్జ్ స్కేల్లో కనిపిస్తుందండి. ఫ్లోరింగ్ అంతా కూడా ప్యూర్ మార్బల్స్ కనిపిస్తున్నాయి. బిల్డింగ్ క్వాలిటీ 100% పర్ఫెక్ట్గా ఉందండి. ఎందుకంటే మనకి వాల్స్ కానీ సీలింగ్ కానీ ఎక్కడ చూసినా సరే చిన్న క్రాక్స్ కూడా కనిపించలేదు. లెఫ్ట్ సైడ్ మనకి కొన్ని సెల్ఫ్లు కనిపిస్తున్నాయి. వుడ్ వర్క్ అంతా మనకి పనిచేస్తుందండి. నార్త్ ఈస్ట్ కార్నర్లో డౌన్లో మనకి పూజ రూమ్ అయితే ఏర్పాటు చేశారు. కూర్చుని పూజ చేసుకునేటట్టుగా అయితే పూజ రూమ్ ఉంది. స్మాల్ సైజులో అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కూడా మనకి బాల్కనీలోకి ఎంట్రీ ఇచ్చారు. కిచెన్లోంచి అదేవిధంగా ఈ బెడ్రూమ్ నుంచి కూడా మనకి ఎంట్రీ కనిపిస్తుంది బాల్కనీకి. చక్కగా మనకి బీచ్ కనిపించేటట్టు అయితే బాల్కనీ ఏర్పాటు అయితే ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇదే బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతే మాత్రం బాల్కనీ వ్యూ మిస్ అయిపోతుంది. ఇక్కడైతే మనకి చక్కగా బాల్కనీ, సెకండ్ ఫ్లోరు, రోడ్ ఫేసింగ్ అన్ని ప్లస్ పాయింట్లు కనిపిస్తున్నాయి. ప్రైస్ డిస్క్రిప్షన్లోని థంబ్నెయిల్లో మెన్షన్ చేస్తాం, దయచేసి గమనించగలరు.
వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేసి మీ సపోర్ట్ తెలియచేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.